మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి చందు శ్రీనివాస్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. చందు గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ప్రయాణం అయ్యారు. అయితే ఆయనతో ఎంతమంది వస్తారు అనేది క్వశ్చన్ మార్క్. నిన్న కూడా అసెంబ్లీలో ఆయన కేటాయించిన లాబీలో కూర్చొని వారందరికీ కూడా వైకాపా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్సీలు ఉన్నారో సో వీరందరూ కలిసి నిన్న నల్లకండువాలతో వచ్చారు అసెంబ్లీకి. అందరూ చూశారు. గవర్నర్ గారి ప్రసంగం అప్పుడు వి వాంట్ జస్టిస్ అనేటువంటి నినాదాలతో అసెంబ్లీ మారుమోగిపోయింది. అంటే మారుమోగిపోయింది, సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి ఆ సౌండ్ అంతగా వినిపించలేదు. బహుశా ఇంకొక 20-30 మంది ఉంటే ఇంకా ఎక్కువగా సౌండ్ వినిపించేదేమో. సో ఈరోజు ఢిల్లీ పైన పోతున్నారు. నన్ను చెప్పారు ఆల్రెడీ. మళ్ళీ 5 సంవత్సరాల్లో మనం అధికారంలో రాబోతున్నాం. 5 సంవత్సరాలు ఇట్టే గడిచిపోతాయి, ఆల్రెడీ 3 నెలలు గడిచిపోయాయి అని చెప్పేసి నిన్న చాలాసేపు డిస్కషన్ కూడా జరిగిన పరిస్థితి ఉంది అసెంబ్లీలో. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఈ ప్రభుత్వానికి సంబంధించి ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు ఢిల్లీ వేదికగా చేయాలని చెప్పేసి ఆయన బలంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడ సొంత చెల్లెలు ప్రశ్నిస్తూ ఉంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆవిడ. సో ముందు నువ్వేం చేసావు, మన బాబాయ్ చనిపోతే ఆయన సంబంధించి ఏ రోజైనా నువ్వు ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేకపోయావు, ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయలేకపోయావు, పోలవరం కోసం ఎందుకు చేయలేకపోయావు, స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు చేయలేకపోయావు, నీ ప్రభుత్వంలో ఆ దమనకాండ జరిగింది దాని గురించి నువ్వు ఎందుకు చేయలేకపోయావు, ఇవాళ ఎందుకు వెళ్తున్నావు ఢిల్లీ అని చెప్పేసి. అయితే ఇక్కడ ముందు ఆయన అంటే ఇంత గెలిచి రచ్చగెలవాలంటారు కదా చంద్ర గారు. ముందు షర్మిల గారికి సమాధానం చెప్పి తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, బీజేపీకి తర్వాత చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఒకటి ముందుగా ప్రైమ్ 9 టీవీ వీక్షకులకు, ప్యానెల్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ, అందరి చూపు ఢిల్లీ వైపు అని చిన్నప్పరెడ్డి గారు చెప్పారు. ఓకే, గుడ్, తప్పలేదు, ప్రజాస్వామ్యయుతంగా పాల్గొనవచ్చు, అన్ని పాల్గొండే. ఒకవైపు డోర్ డెలివరీ చేసిన వ్యక్తి, ఎందుకంటే యాజ్ ఎ లామెన్గా నేను చెప్తున్నాను, దళితుడిని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ బాబు ఆశ్చర్యం అనిపించింది నిన్న ప్లే కార్డ్ పట్టుకొని వీ వాంట్ జస్టిస్ అంటే. చూసారా బ్రహ్మనాయుడు గారు? చూశాను. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. ఫస్ట్ పాయింట్, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ఇంకా ప్రూవ్ కాలేదు, అయిపోయింది. అంటే జైల్లో ఉన్న వ్యక్తికి స్వాగతం పలికారు వైసీపీ వాళ్ళు, ముఖ్యమంత్రి గారు అండదండలో మొదలైంది ఆ పార్టీ ఏదైనా కానీ. రెండోది కుట్ర అని చెప్తున్నారు. సాక్షాత్తు మదనపల్లిలో అతి పెద్ద రిజిస్టర్, అది డిప్యూటీ ఆర్డీఓ కార్యాలయంలో ఫైలు తగలబడుతున్నాయి. నైట్ 11:40కి వచ్చిన అతను తేజ, అతను చూడండి అధికారి గౌతమ్ తేజ్ అనే వ్యక్తి 11:40కి వస్తే వచ్చిన 10 నిమిషాలకి మొత్తం అగ్ని ప్రమాదం జరిగింది. నైట్ వచ్చాడు సీనియర్ అసిస్టెంట్. అసలు నైట్ డ్యూటీ ఆదివారం ఉండరు కదా, సక్రమంగా టయానికే రారు కదా. అది సాక్షాత్తు ఆధారాలు వచ్చినాయి, క్లూజ్ టీము, డాగ్ స్క్వాడ్ అందరూ వచ్చారు. 11:40కి అతనికి ఏం పని, ఆయన వచ్చిన 15 నిమిషాలకి ఎందుకు తగలపడిపోయింది. చివరికి ఆగమేఘాల మీద డీజీపీ తర్వాత ఐజీ వెళ్ళి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ఒక రకంగా ఇప్పుడున్న అధికార పార్టీ కూడా కొద్దిగా తెలుసుకోవాలి. ఇప్పుడు 2 నెలలు కూడా కాల ఎక్కడికక్కడ గతంలో ఆరోపణలు శ్వేతపత్రాలు లీక్ చేస్తున్నప్పుడు ఆ పత్రాలకు సంబంధించిన డాక్యుమెంట్కి సంబంధించిన 100 ఎకరాలు 1000 ఎకరాలు ఆక్రమించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు మీరు నిఘా పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? గతంలో వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళ మీద కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? లేకపోతే ఒక సీనియర్ ఆఫీసర్ గౌతమ్ తేజ్ అనే వ్యక్తికి, ఒక అసిస్టెంట్కి అక్కడ ఏం పని, సీసీ కెమెరాలు పనిచేయకపోవటం ఏంటి, ఫైళ్లు తగలపడిపోవటం ఏంటి, సాక్షాత్తు రెవెన్యూ శాఖ అన్నగాడి సత్యప్రసాద్ 1000 కోట్ల భూమి కుంభకోణంకు సంబంధించిన ఇన్సిడెంట్ రాగాల్ని ఫైల్ తగలబెట్టారని చెప్పి ఆయన చెప్పడం ఏంటి, చివరికి డీజీపీ గారు కూడా ఇది ప్రీ ప్లాన్డ్, దీంట్లో అగ్ని ప్రమాదం లేదని చెప్పడం అంటే దీని పట్ల ఏమంటారు? ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎక్కడికక్కడ విధ్వంసం జరుగుతున్నప్పుడు ఏం కనపడతలేదు. ప్రభుత్వం అధికారులు కంట్రోల్ చేసుకోవాలి కదా. ప్రభుత్వం కూడా అదే. ఇక్కడ సాక్షాత్తు చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి జిల్లా, మరి అది ఎందుకు నిఘా పెట్టలేదు? వీళ్ళ మీద విచారించాలి. దీని వెనక ఎవరు పెద్ద తల్లు ఉన్నా కానీ శిక్ష పడాల్సిందే. ఇకపోతే చిన్నప్పరెడ్డి గారు చెప్పారు, ఏపీలో చెప్పిన కనీసం అడిగిన వినే నాదుడే లేదన్నారు. రెండోది, దేశం మొత్తం చూసేలా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాం అంటున్నారు. ఓకే, ఉపయోగించుకోవటం వెల్ అండ్ గుడ్. అదే సమయంలో 62 సార్లు గత ప్రభుత్వం 5 సంవత్సరాలు మేము ప్రధానమంత్రిని కూడా స్పెషల్ స్టేటస్ అడిగేవారు. అవసరమైతే చంద్రబాబు నాయుడు బయటికి రావాలి, కాంగ్రెస్లో చేరాలి అని చెప్పి సారే చెప్తున్నారు. దేంట్లో ఉండాలనేది ఆయనకి తెలుసు. సాక్షాత్తు బీహార్కు సంబంధించిన ఎంపీ నేను అడిగి స్పెషల్ స్టేటస్ ఇవ్వమంటే ఇవ్వలేమని చెప్పేశారు. అంటే స్పెషల్ స్టేటస్ లేకపోతే స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వమని నితీష్ కూడా అడుగుతున్నాడు. కాబట్టి అది ఏదొకటి, అది బీహార్కి రావాలి. 12 సీట్లతో అక్కడ సపోర్ట్ చేశారు కూటమికి. అదేవిధంగా 21 సీట్లు వచ్చినాయి. వీళ్ళు సపోర్టు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంది కాబట్టి అదే స్పెషల్ స్టేటస్ ఆర్ స్పెషల్ స్టేటస్ అని ముగిసిన అధ్యాయం చెప్తున్నారు. కానీ ప్యాకేజ్ అయినా తీసుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉన్నది. 62 సార్లు మేము అడిగామంటే 22 మంది ఎంపీలని మెడలో వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు
మా అవకాశం లేకుండానే, మా సపోర్ట్ లేకుండానే ఆయన పూర్తి మెజారిటీ వచ్చింది కాబట్టి మేమేం చేయలేకపోయామంటారు. అది వాస్తవం కదా సార్. ఏంటి సార్ ఇది? అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు చేయమని చెప్పి అడగటానికి ఎలా హక్కుంటది? అంటే వీళ్ళేమి ఎలక్షన్ ముందేం చెప్పలేదు. ఇప్పుడు ఆయన 15 నిమిషాలు టైం ఇచ్చారు, ఆయన 15 నిమిషాలు ఇచ్చారు, 30 నిమిషాల తర్వాత నాకు ఇచ్చారు. నా టైం వాల్యుబుల్ కదా, ఆయన మధ్యలో మాట్లాడొద్దని చెప్పండి. 5 నిమిషాలు ఆగండి, వారి సమయం వారికి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. ఇక్కడ ఏంటంటే ఆవేశపడద్దు దయచేసి. ఇప్పుడు ప్రభుత్వం నిమ్మక నీరెత్తిన శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఎక్కడెక్కడ ఇది జరుగుతున్నప్పుడు బాధ్యత అని చెప్తాం. అవును. అదే సమయంలో మీరు చెప్పేటప్పుడు ప్రజలకు ఏం చెప్పాలి? మీ 5 సంవత్సరాలు ఏం చేశారా? సంక్షేమ మాటన అభివృద్ధిని ఎందుకు మర్చిపోయారు? ఎందుకు మీరు కాదనుకున్నారు? చివరికి మీరు రాసిన లెటర్లో భయపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నిన్న సుదీర్ఘమైన లెటరు ఫస్ట్ టైం చూసారా? జగన్మోహన్ రెడ్డి గారు రాశారు చూసారా? వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి, రాష్ట్రపతి పాలన కోరుతామన్నారు. అసలు రాష్ట్రపతి పాలన కోరుతామని చిన్నపరెడ్డి గారు కూడా చెప్పడం హాస్యాస్పదంగా ఉందండి. అంటే వాళ్ళకి అమిత్ షా గారిని కలుస్తారు, మోదీ గారు కలుస్తారు, వాళ్ళకి తెలియదా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? చివరికి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటర్లో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ఇవ్వట్లేదు అంటున్నారు. అది అడిగితే ఇచ్చేది కాదు, లెటర్ రాస్తే ఇచ్చేది కాదు. మీకు 17% ఓట్లు కావాలి, 18 సీట్లు కావాలి. అసలు సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదంటారు మీరు బ్రహ్మనాయుడు గారు? ఏది సెకండ్ లార్జెస్ట్ పార్టీ? తెలుగుదేశం కూటమి ఉంది. ఫస్ట్ తెలుగుదేశం, సెకండ్ ఎవరిది? జనసేన. ఏపీ అసెంబ్లీలో జనసేన, అంతే కదా. మరి తర్వాత వీళ్ళంతా కూటమిగా ఉన్నారు కదా సార్. కూటమి కానీ సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన కదా, 11 హక్కు ఉంది అక్కడ. మీది ఏది 11 సీట్లు పరిమితం అయిపోయి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి మీరు ఎమ్మట రాష్ట్రపతి పాలన కావాలంటే 5 సంవత్సరాల ప్రజా తీర్పుని మీరు గౌరవించాలా? 164 సీట్లు వచ్చిన కూటమికి 21 ఎంపీ వచ్చిన కూటమిని గౌరవించకుండా మీరు చెప్పినట్టు తింటానికి అక్కడ ఏమన్నా అమిత్ షా గారు, మోదీ గారు ఏమన్నా మైకులు? 40% ఓట్లు వచ్చినాయి కదా. 40% ఆ గతంలో టీడీపీకి వచ్చినాయి, 8% జనసేనకు వచ్చినాయి. ఇప్పుడు జాతీయ మీడియాను ఆకర్షించడానికి తప్పితే మోదీ గారు, అమిత్ షా గారు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలుసు. ఎక్కడెక్కడ సివిల్ సప్లైలో 50,000 మెట్రిక్ టన్నులు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా 155 స్టాక్ పాయింట్స్లో అక్కడ ఏం తెలుసు. దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరాచకాలు అది మొత్తం సీజ్ చేశారు. ఎక్కడో నేపాల్లో పుట్టబడిన దొంగల వెనక మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి అని సాక్షాత్ అటవీ శాఖ మంత్రి చెప్తున్నారు. ఎర్రచందనం. ఇకపోతే ఇవన్నీ కాదండి, పక్కన పెట్టండి. మీరు అన్నట్టు షర్మిల గారు జగనన్న వదిలిన బాణం, జగనన్న కుటుంబ సభ్యులకి సపోర్ట్ ఆయనకి లేదు. పార్టీలో అస్తవ్యస్తంగా వాళ్ళే తిరుగుబాటు ధోరణిలో వెళ్తున్నారు కొంతమంది. ఇప్పుడు పార్టీ ప్రక్షాళన చేసేలో కొంతమందిని టీడీపీ చంపుతున్నారని చెప్పే ఉద్దేశంతో ఈయన స్వయంగా మనం వెళ్ళారు. పార్టీ అసలు ఏ సిచ్యువేషన్స్లో ఉందో పార్టీని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నది. ఇది చేసుకోవాల్సింది పోయి ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్లో అధికారమే లేదన్నట్టుగా, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే లేదన్నట్టుగా వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు షర్మిల గారికి సమాధానం చెప్పాలి. వీళ్ళందరూ పక్కన పెట్టండి. షర్మిల గారు డాక్టర్ సునీత గారు తోబొట్టిన చెల్లెళ్ళే కదా. బాబాయ్ హత్య జరిగినప్పుడు ఏం ఇన్సిడెంట్ జరిగింది, ఎందుకు నిమ్మక నీరెత్తినట్టు చూస్తున్నారని చెప్పన్నారు. మరి దానికి సమాధానం చెప్పాలా? ఆమె పాత్ర లేదంటారా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు లెగసీ ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వారసులు ఎవరు కాదనలేనిది. దాని వెనక ఆయన రావడానికి కారణం ఎవరు? ఒక ఆడకూతురు 2600 కిలోమీటర్లు పాదయాత్ర. ఇప్పుడు ఆ లెగసీని ఆవిడ క్యాప్చర్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి కరెక్ట్గా ఉపయోగించుకునే పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు వైసీపీకి ఉన్న ఓటు బ్యాంక్ మొత్తం మీరన్న 40% కావచ్చు, మొన్న 49.5% మొత్తం కాంగ్రెస్ నుంచి వచ్చిందే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఆట వాళ్ళు ఆడుతున్నారు. అది ఎవరి ద్వారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బ్లడ్ రిలేషన్ ద్వారానే, షర్మిల గారి ద్వారానే ఆ వైసీపీని ఆ ఓటు బ్యాంక్ అని తీర్చుకోవడానికి షర్మిల గారి రూపాయలు ప్రయత్నం చేస్తుంది. ఆమె వనకట్ల అంటే నువ్వు చెప్పిన విద్య కదా నిరదాక్షి అంటారు బ్రహ్మనాయుడు గారు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు వీరు తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ తీసేసుకుంటున్నారు. షర్మిల గారు ఆమె ఏందో వీళ్ళిద్దరూ అన్నా చెల్లెలు కదా, రేపు ఒకటే అవుతారని చాలామంది అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ పాలసీ ప్రకారం ఆమె పర్ఫెక్ట్గా వెళ్తున్నారు. ఆమె డైరెక్ట్గా ఈయనే ఆరోపిస్తున్నారు. అదే సమయంలో శాంతి భద్రత విషయంలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు. అది తప్పేం లేదు. ఆమె విధిని కరెక్ట్గా చేస్తున్నారు. దానికి సమాధానం చెప్పాలి. చిన్నపరెడ్డి గారు చెప్పినా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా, ఆ పార్టీలో గెలిచిన కొంతమంది అని చెప్పినా, మీరు ఎంత అరాచకంగా 5 సంవత్సరాల్లో అతను అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని అని మీకు ఈ రోజున ఆయనకి ప్రాణహాని కల్పించే పరిస్థితిలో ఉన్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వంత మంత్రులందరూ కూడా అసెంబ్లీ గేటు కూడా దాటనివన్నారు కదా పవన్ కళ్యాణ్ గారిని. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? గేటు దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసుకుంటూ వచ్చారు కదా. సరే, ఇక్కడ నిన్న 10 నిమిషాల ధర్నా. ఫస్ట్ టైం ఈ నల్ల కండవాలు, చిన్నపరెడ్డి గారు కూడా చెప్పాలి, ఈ నల్ల కండవాలు నెక్స్ట్ ముఖ్యమంత్రి మళ్ళీ 5 సంవత్సరాలు అయ్యేదాకా ఆ నల్ల కండవాలు ఉంటాయా?
ఈ నల్ల కండవాలతో మీరు వెళ్ళారు, 10 నిమిషాలు కూడా ఉండాల. చివరికి గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా ఆయన ప్రసంగాన్ని కూడా చించేసి బయటకు వచ్చారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ సమావేశాలప్పుడు తను 10 నిమిషాలే ఉండి మిగతా 10 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం వచ్చేప్పుడు కూడా ఎందుకు ఉండలేకుండా బయటకు వెళ్ళిపోయారు? ప్రజలు మ్యాండేటరీ మీకు ఇచ్చారు. అంటే 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా అంగు ఆర్భాటాలతో బతికిన వ్యక్తి ఈరోజు సాధారణ ఎమ్మెల్యేగా జీర్ణించుకోలేక ఉండలేక మదన పడుతూ వెళ్ళిపోయారేమో. ఇక్కడ ఒకటి సార్, మదన పడుతూ అంటే ఇప్పుడు దేవుడు అన్నీ చూస్తుంటారు. మీరు దాదాపు 25 సంవత్సరాలు మా పార్టీ తప్పితే ఏది ఉండదన్నట్టు వ్యవహరించారు. ఒక్కసారి చూడమంటే 5 సంవత్సరాలు చూసే తలికే ఆంధ్రప్రదేశ్లో ఎంత అస్తవ్యస్తమైంది, 2.5 లక్షల కోట్ల నుంచి 10.5 లక్షల కోట్లు అప్పు ఎందుకు వెళ్ళింది అనేది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేనప్పుడు దానికోసం పోరాడే క్రమంలో స్పీకర్ లెటర్ రాస్తే స్పీకర్ నో రెస్పాన్స్, పయ్యావుల క్యాష్ అసలు అర్హత లేదంటున్నారు. ఇక్కడ ఢిల్లీ వెళ్తే ఏమవుతుంది? ఇక్కడ జాతీయ మీడియాని ఆకర్షించడం తప్పితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలియదా? మోదీ గారికి తెలియదా? పవన్కి తెలియదా? అందులో వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా, ఈ కూటమిలో ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు సమన్వయంతో ఉన్నారు సార్. ఇప్పుడు సత్యకుమార్ నిన్న బీజేపీ తరపున పాల్గొన్నాడు, పవన్ కళ్యాణ్ గారు జనసేన తరపున పాల్గొన్నారు, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తరపున పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? వాట్ ఎవర్ డెసిషన్ చంద్రబాబు నాయుడు సీఎం గారు తీసుకున్న ప్రతి డెసిషన్లో 100% మేము సపోర్ట్ చేస్తా ఉన్నారు. అంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా. కాబట్టి వాళ్ళంతా 3 కూడా ఒకటిగా ఉన్నారు ఇక్కడ. కాకపోతే ఒకటేంటంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో అది తక్షణమే విచారణ జరిపించాలి. దాని వెనక ఎవరు పెద్దలున్నా ఫైలు తగలబెట్టే విషయంలో కావచ్చు, వేరియస్ ప్లేస్లో హత్యలు జరుగుతున్న విషయంలో కావచ్చు, శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత అక్కడ ఉన్న డీజీపీకి, ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. దాని మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా మీరు అన్నట్టు మెయిన్ టాపిక్ షర్మిలా గారు తీసుకున్న ఈ పాయింట్లో షర్మిలా గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది. ముందు షర్మిల గారికి చెప్పారు, తర్వాత అంతే కదా ప్రభుత్వంలో అడుగుతారు కదా. రేపు మీడియా కూడా అదే కదా, చాలా సార్లు సుప్రీంకోర్టు గడప పాపం ఆమె డాక్టర్ సునీత గారు కూడా వెళ్ళారు కదా, నా తండ్రికి అన్యాయం జరిగిందని. ముఖ్యమంత్రి గారు పట్టించుకోవట్లేదని చెప్పారు కదా, ముఖ్యమంత్రి గారికి ఓటేయదు కూడా అని చెప్పారు కదా. మరి ఇన్ని రకాల ప్రయత్నం చేసిన అదే జగన్మోహన్ రెడ్డి గారి కూతురు ప్రశ్నించిందని కూడా నేషనల్ మీడియా రేపు అడుగుతుంది కదా, ఢిల్లీలోనే అడుగుతుంది కదా. ఎన్ని పుడో సెషన్స్ పెట్టినా ఏం పెట్టినా ఈ 50 రోజుల్లోనే అంతా అయిపోయింది అనుకోవటం అది కరెక్ట్ కాదు. ప్రజలు తీర్పిచ్చారు. 2 సంవత్సరాలు ఓపిక పట్టాలా, స్పెషల్ స్టేటస్ తెచ్చుకోవాలా, లేకపోతే స్పెషల్ ప్యాకేజ్ తెచ్చుకోవాలా, పోలవరం పూర్తి చేసుకోవాలా. జాబ్ క్యాలెండర్ అంటారు, మొన్నే 16,000 డిఎస్సి రిలీజ్ చేశారు, అది మనం చూడాలా. రోడ్ల కోసం అస్తవ్యస్తమైన రోడ్లు కూడా వేపిస్తున్నారు, టైం చేసుకోవాలా. పోలవరం పూర్తి 45 రోజుల్లోనే అన్ని అయిపోవాలి అనేది వారి కళ్ళు మూసుకొని సార్, కళ్ళు మూసుకొని తెరిచే తలకి 5 సంవత్సరాలు వస్తుందని చెప్పి ఫస్టే చెప్పాడు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు ఉండలేకపోతున్నారు? ఇప్పుడు 50 రోజులకు ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారు? ఏంటి సార్ ఇది కరెక్ట్ కాదు కదా. నాయకుడు అనే వాళ్ళకి ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి, సహనం ఉండాలి. అవి లేకుండా మీరు ఢిల్లీలో వెళ్తే ఇప్పుడు ఏం జరుగుద్ది? వాట్ ఎవర్ వాంట్. ఇప్పుడు మీరు తీసుకున్న టాపిక్స్ మొత్తం ఫస్ట్ మీరే ఐడెంటిఫై చేసినట్టున్నారు. పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేక మెజర్స్ రీత్యా ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి కీలకంగా ఎవరిచ్చాడని పవన్ కళ్యాణ్ మీద ఇలా జరుగుతుందనేది ఒక పాయింట్ వచ్చింది. తర్వాత హిందూ వ్యతిరేక వర్గాలు అనేది, తర్వాత మోదీకి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు అనేక పారామీటర్ ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ప్రైమ్ 9. ఆ తర్వాత మిగతా ఛానల్స్ అన్ని వచ్చినాయి. అటువంటి వ్యక్తులకే అతని సంపద ఎవరి సంపద? జాతీయ సంపద. నాట్ ఓన్లీ ఇక్కడ కాదు, నేషనల్ పొలిటికల్ స్టార్ కాదు. అటు వ్యక్తిని కాపాడటానికి Z+ కేటగిరీ ఇవ్వాలని చెప్పేసి ఏ వైసీపీ నాయకులైనా అడిగారా సార్? అడగాలి కదా. ఆయన కూడా నాయకుడు చిన్నప్పరెడ్డి గారు అడిగారు, నేను కాదంటలేదు. ఇటువంటి ఇన్సిడెంట్స్ లో మనం ఏం కాదంటలే. ఇక్కడ ఏంటంటే టీడీపీ నాయకులు అడిగినా, యాజ్ ఎ పొలిటికల్ అనలిస్ట్ అడిగినా, ఎవరు అడిగినా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు లా అండ్ ఆర్డర్లో క్రమశిక్షణ పెట్టాలని మీరైనా నేనైనా అడగాల్సిందే. అదే సమయంలో ఈ ఫైళ్లు తగలబడటానికి కారణం ఎవరు, దీని వెనక ఎవరున్నారని కూడా తేలాల్సిందే. అదేవిధంగా సివిల్ సప్లైలో గతంలో ఎప్పుడూ లేని విధంగా 50,000 మెట్రిక్ టన్నులు కాకినాడ కేంద్రంగా అక్రమంగా ఆఫ్రికా కంట్రీస్, బంగ్లాదేశ్కి పేదవాడి బియ్యం ఎందుకు వెళ్తుంది, దీని వెనక ఎవరున్నారో తేలాల్సిందే. ఇవన్నీ తేలాలంటే సమయం పడుతుంది చందు గారు. వెంటనే 2 నెలల్లోనూ ప్రభుత్వం రాగానే మరి కొంచెం టైం పడుతుంది. పరిశ్రమలు తీసుకురావాలి, దాని ద్వారా ఆదాయ మార్గాలను వెతుక్కోవాలి. మరి ఇప్పుడు ప్రస్తుతం అప్పులు చేయాలి, తప్పదు. 1వ తారీఖు జీతం ఏంటి, అప్పులు చేయకుండా ఎక్కడి నుంచి ఇస్తారు? ఎక్కడి నుంచి వస్తారు? ఇప్పుడు ఈ అప్పులు చేసిన అప్పులకే 10 లక్షల కోట్లకే నెలకు 6,000 కోట్లు రావాలి. మళ్ళీ వాటికి వడ్డీ కట్టాలి ప్రభుత్వం. వడ్డీ కట్టాలి, వడ్డీ తీసుకురావాలి. అదే కదా, ఇవన్నీ కూడా తీసుకురావాలంటే కేంద్ర ప్రభుత్వంతో ఉండాలి. సంవత్సరం వారికి సమయం ఇవ్వాలి. ఆ తర్వాత ఖచ్చితంగా వారు ప్రశ్నించవచ్చు, ఒక జర్నలిస్ట్ గా మీరు ప్రశ్నించవచ్చు, జర్నలిస్ట్ గా నేను ప్రశ్నించవచ్చు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ప్రజలకి కనుక న్యాయం చేయకపోతే, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మనం ఎవరికి ఒత్తాసు పడే పరిస్థితి ఉండదు. కాకపోతే సమయం ఇవ్వాలి.
నెల రోజుల్లోనే సంపద సృష్టించండి, ఎట్లా సృష్టిస్తాడు? ఎమ్మటి అయిపోవాలంటే ఎట్లండి? రైట్, చిన్నపరెడ్డి గారు కంక్లూజన్ తీసుకుందాం 1 by 1. సార్